ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినందుకు ధన్యవాదాలు తెలిపారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి. మంత్రి బొత్స అధ్యక్షతన 3 గంటలకు పైగా సమావేశం కొనసాగిందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా డిఏ బకాయిలు, మధ్యంతర భృతి అంశంపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు వివరించారు. మార్చి 31 వరకు బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈరోజు ఉద్యోగుల సమస్యల మీద చర్చించడానికి మమ్మల్ని ఆహ్వానించింది. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా అంటే మేమైతే డిపార్ట్మెంట్ వైజ్ ఇష్యూస్ అన్ని చాలా రైజ్ చేశాం, కానీ ఎక్కువ చర్చ అయితే 3 అంశాల మీద ఎక్కువ జరిగింది. ఒకటి పెండింగ్ బకాయిల గురించి, ఐఆర్ గురించి, 2004 ముందు నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వాళ్లకు ఓపీఎస్ అమలు చేయాలనే 3 అంశాల మీద ఎక్కువసేపు చర్చ జరిగింది. అందులో మొదటిది బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మార్చి 31 నాటికి దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులు చెల్లిస్తామని చెప్పిండ్రు. అందులో ముఖ్యమైనటివి జీపీఎఫ్. అంటే జీపీఎఫ్ బకాయిల్లో 2,100 కోట్ల పైన ఉంటే మొన్న సంక్రాంతి టైంలో ప్రభుత్వం 1,200 కోట్లు పేమెంట్ చేసింది ఆల్రెడీ. మిగిలిపోయిన 947 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో క్లాస్ 4 ఎంప్లాయీస్ సంబంధించిన ఈరోజు రిలీజ్ చేశారు. వాళ్ళ 67 కోట్లు ఎంతో తక్కువ ఉన్నాయి క్లాస్ 4 ఎంప్లాయీస్కు. చిన్న ఉద్యోగులన్నీ వాళ్ళ ఈరోజే రిలీజ్ చేశారు జీపీఎఫ్ బకాయిలన్నీ కూడా. మిగిలిపోయిన బకాయిలన్నీ కూడా 900 కోట్ల రూపాయలు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి పేమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే ఏపీజీఎల్ఐ సంబంధించి 313 కోట్లు ఈ రోజుకి పెండింగ్ ఉంది. ఇంకొక 200 కోట్లు అంటే బిల్స్ అప్లోడ్ కావాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల అవి కొన్ని బిల్స్ యాక్సెప్ట్ చేయడం లేదు.